మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని తెదేపా సీనియర్ నేత ఎమ్మెల్యే దుల్లిపాళ్ల నరేంద్ర కోరారు. కడప వేదికగా జరుగుతున్న మహానాడులో ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఆయన ప్రతిపాదించారు. లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని కోరారు. దీనిపై గుంటూరు జిల్లా స్థాయిలో జరిగిన మినీ మహానాడులో తీర్మానం చేసినట్లు చంద్రబాబు దృష్టికి దుల్లిపాళ్ల తీసుకెళ్లారు. చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక దార్శనికుడు అని చెప్పి తెలియజేస్తామన్నా. దేశంలోనే అభివృద్ధి అనే దానికి ఒక మేనిఫెస్టో ఆయన. అదే విధంగా అధికారం అనేది వస్తే ప్రజల కోసం ఎలా ఉపయోగించాలి అని తెలిసిన వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ లో విధ్వంసం తర్వాత, వినాశనం తర్వాత గమ్యానికి తీసుకెళ్లగలిగే శక్తి ఉన్న ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రతి ఇంట తలుపు దడదాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి చెప్దాం, మరి వారి యొక్క కళలు సాకారం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగస్వాములు అయ్యే విధంగా ముందుకు రావాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఒకడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క, లోకేష్ గారి యొక్క నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి మనం ముందుకు నడుద్దామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇందాకే చెప్పారు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ మహానాడులో ఒక ప్రత్యేకత గురించి వారు వివరించడం జరిగింది. 6 శాసనాల గురించి వారు చెప్పడం జరిగింది. ఆ 6 శాసనాలని మరి వాటిని అమలు చేసే ప్రక్రియలో నారా లోకేష్ గారి యొక్క పాత్ర మరింత క్రియాశీలకంగా పార్టీలో ఉండాలని చెప్పి కూడా నేను వారిని కోరుతా ఉన్నా. మా జిల్లా మహానాడులో నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయం కూడా మా జిల్లా, గుంటూరు జిల్లా మహానాడు నాయకులు అందరూ కూడా చేయటం జరిగింది. ఈ మహానాడు వేదికగా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షులు దీన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుతూ